హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. సో దీనికోసం మనం ముందుగా చికెన్ పీసెస్ని నీట్గా పసుపుతో కడుక్కొని పెట్టుకోవాలి. మనం ఎందులో అయితే వండుదాం అనుకుంటున్నామో ఆ వెజిల్లోనే ఈ పీసెస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకునే చికెన్ రెసిపీ. సో దీనికోసం మనము ఎలాంటి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టనవసరం లేదు. ఇంట్లో ఉన్న స్పైసెస్ ఇంకా వెజిటేబుల్స్తోనే చేసేసుకోవచ్చు. సో దీనికోసం మనం ముందుగా స్పైసెస్కి వచ్చేసి కొంచెం టర్మరిక్ వేసుకుందాం. దాని తర్వాత మనకు స్పైసీనెస్కి తగ్గట్టు కారం, సో 3 to 4 స్పూన్స్ కారం వేసుకున్నాను నేను ఇక్కడ. సో ఎవరు స్పైసీనెస్కి తగ్గట్టు మనం అంత వేసుకోవచ్చు కారము. సో దాని తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో మనం తయారు చేసి పెట్టుకున్నది ఒక 2 స్పూన్స్ వేసేసుకుంటే చాలు. అండ్ తర్వాత గరం మసాలా ఏదైనా పర్లేదు, బేసిక్ గరం మసాలా. అండ్ తర్వాత మనం ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. సో 2 ఆనియన్స్ అండ్ 3 to 4 పచ్చిమిర్చి సన్నగా స్లిట్ చేసుకున్నది వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము ఏవైతే కావాలో అవన్నీ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటాం. తర్వాత స్టవ్ ఆన్ చేశాక ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయము. సో దాని తర్వాత మనం లాస్ట్లో 1 ఫుల్ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాం అందులో. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాక మనం నీట్గా కలిపి పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసం. సో నీట్గా అన్ని స్పైసెస్ చికెన్ పీసెస్కి పట్టేలా పెట్టేసుకుంటే చాలు. సో ఈ పీసెస్ అన్నిటికీ స్పైసెస్ పట్టాయి అనుకున్నాక మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు దీన్ని మ్యారినేషన్కి పెట్టేసి 1 అవర్ అయిపోయాక మనము బయటికి తీయొచ్చు. తీసేసి 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసి ఫైనల్గా మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక ½ to 45 minutes దీన్ని కదిలించకుండా మూత పెట్టేసి ఉడికించుకుంటే ఈజీ అండ్ టేస్టీ చికెన్ కర్రీ రెడీ.